ఎప్పుడైనా ఇది సింగర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫాల్స్ వాయిస్ అని అంటూ ఉంటారు, కానీ మీ వాయిస్ అగైన్ మళ్ళీ అదే, మీరు చాలా హై శృతిలో కూడా మీ ఒరిజినల్ పిచ్ని మీరు మెయింటైన్ చేయగలిగారు. మీకు ఎలా సాధ్యమైంది అది? అంటే తెలియదండి నాకు నిజంగా చెప్పాలంటే, తెలియదని చెప్పడమే బెస్ట్. ఇంకోటి కూడా గమనించానండి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఫాల్స్ వాయిస్ వచ్చే ఛాన్స్లు ఎక్కువగా కనపడుతున్నాయి నాకు. కారణం ఏంటంటే అన్ని పాటలు కూడా హై రేంజ్లో పాటలు తీసుకొని అక్కడ హస్కీగా పాడమని అడుగుతున్నారు. అవును, పై నోటేషన్స్ అన్ని కూడా అక్కడ హస్కీగా కావాలి అన్నప్పుడు వీళ్ళు ఫాల్స్ ముక్కుతో పెట్టి పైకి వెళ్ళి పాడితే కానీ రీచ్ అవ్వదు. ఎందుకంటే నేను ఈ కాంపిటీషన్స్కి వెళ్తుంటాను కదా జడ్జిగా, అప్పుడు చెక్ చేసినప్పుడు నాకు బాగా తెలిసింది ఏంటంటే వాళ్ళని ఏదన్నా లోవర్ రేంజ్లో పాత పాట పాడాల్సి వచ్చినప్పుడు బ్రేక్స్ వస్తున్నాయి వాయిస్లో. అంటే ఆ ఒక సెట్కి అడ్జస్ట్ అయిపోయి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సాంగ్స్కి ముక్కుతోనే పాడి పాడి రీచ్ అవ్వాలంటే ముక్కుతో పాడుతున్నారు వాళ్ళు. అవును, అలాగే అన్ని పాటలు పాడి పాడి లోవర్ నోట్స్కి వచ్చి ఏదైనా పాత పాటలు పాడాలన్నప్పుడు ఇబ్బంది పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఫాల్స్ వాయిస్ వద్దు, ఒరిజినల్ వాయిస్తో పాడండి, ఓపెన్గా పాడండి చెప్పేవాళ్ళు. చెప్పి వచ్చేదాకా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆర్టిఫిషియల్గా ఉంది వాయిస్, నీది కాదు, దొంగ వాయిస్, వేరే ఎవరిదో ఇలా చెప్పేవాళ్ళు. మేబీ వాళ్ళందరి ఆశీర్వాదం, వాళ్ళ ట్రైనింగే ఇవాళ ఇలా ఉన్నారు. మీ సాంగ్స్ అన్ని కూడా ఇప్పటికీ నాంపల్లి స్టేషన్ దగ్గర నుంచి ఫోక్ సాంగ్స్ కావచ్చు, పిపరే రామరసం కావచ్చు, దే ఆర్ ఆల్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఎక్కువగా మీకు ఏ బాణి నచ్చేది పాడేటప్పుడు స్వతహా? అంటే ఫోకీగా పంచీగా ఉండాలి నంబర్స్ అనుకునేవారా? లేదు, నాకు ఎప్పుడు సాఫ్ట్ సాంగ్స్ చాలా ఇష్టం. తర్వాత జోరు మీద అవుతుంది మీద అలాంటి టైప్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సూదింగ్ గా ఉంటుంది. నేను ఎప్పుడన్నా ఇంట్లో పాడుకున్నా కూడా నాకు అలాంటి పాటలే నేను పాడుకున్నాను. సుశీలమ్మ గారు మీ పాట విన్నప్పుడు మొదటి ఫ్యూ డేస్లో కానీ మీరు కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉండేది ఆవిడ స్పందన మీ పట్ల? ఫ్యామిలీ లాగే ఉండేదండి. నేను 3వ పాట ఆవిడతో పాడాను, చరిత్రహీనులు అనే సినిమాలో, చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్షన్లో. నాకు ఎందుకంటే సుశీల్ గారిని చూడాలి అనే ఒక తపన అనమాట. ఫస్ట్ సాంగ్ ఎవరు నువ్వు ఎవరు నేను, కన్ను నీవై కన్నీరు నేనై కలిసాము ఎందుకు, ఇది మా ఇమేద్దరం పాడిన పాట. అమ్మ కూతుళ్ళు కొడుకు పాడే పాట అనమాట. ఆ రోజు నేను అసలు ఆవిడని చూస్తూ పాడడం కూడా మర్చిపోయాను. అంత మీకు ఆవిడంటే నాకు అంత, ఆవిడ గొంతన్న ఆవిడ అసలు రికార్డింగ్కి వచ్చే పద్ధతి కూడా భలే ఉండేది. తెల్లటి చీరలు కట్టుకునేవాళ్ళు, పొడగాటి జడ ఉండేది ఆంటీకి. వాళ్ళ ఇంట్లో పూసిన మనోరంజితాలు లేకపోతే మల్లెపూలు ఏవో పెట్టుకునేవాళ్ళు. ఆవిడ పాడుతుంటే చూస్తూ అసలు పాడడం మర్చిపోయాను అనమాట. సుశీల్ గారు కానీ జానకి గారు కానీ చాలా సరదాగా ఇంట్లో మనం కూర్చొని ఒక 4 పేరెంటం లేదో పాటలు పాడుకోవాలి అలాగే అనిపించింది. సో ఇంట్లో అమ్మాయిలా చూసేవారు మిమ్మల్ని? డెఫినెట్గా. కూర్చున్నావా? షూర్. అలా ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ పీరియడ్ బాగా ఎంజాయ్ చేశాను. మాట్లాడుతుంటే కూడా మీరు పాడుతున్నట్టే ఉంటుంది. ఎవరైనా చెప్పారా మీకు ఎప్పుడైనా? నా ఉద్దేశంలో అయితే చాలా రఫ్ వాయిస్ అనుకుంటాను. నాకెందుకు బోల్డ్గా ఉంటుంది నా వాయిస్, కొంచెం బేస్గా ఉంటుందేమో అనిపిస్తుంది అంటుంటారు అందరూ. ఎవరైనా ఫ్యాన్స్ ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు కూడా ఫోన్లో మీరు మాట్లాడుతుంటే పాడినట్టే ఉంది మేడం అంటారు. నాకైతే ఏమనిపించదు.